गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ. మనం సరస్వతీదేవిని ప్రార్థించడంలో ఒక విశేషం ఉంది. అంటే విద్యలకి తల్లి ఆమె అనుకుంటాం కదా. ఏదైనా నేర్చుకోవటం, విద్యని ఆర్జించడం, చదువుకోవడం అని అంటే ముందుగా సరస్వతిని ప్రార్థించి ఆ పనిని ప్రారంభిస్తాం. అట్లాగే ఇప్పుడు మనం ఏమిటి అనుకుంటున్నాం, గ్రంథ పఠనం కాదు ఇక్కడ జరుగుతున్నది,
ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, స్వస్వరూప జ్ఞానం నేర్చుకోబోతున్నాం ఈ గ్రంథ పఠనం ద్వారా. అదే అందించమని మనం సరస్వతి దేవుని కోరుకుంటున్నాం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 7వ రోజు 17/6/2021 గురువారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సర ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథముగా రచించగా దానిని ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ఆ ప్రతిని 2001 సంవత్సరంలో పిఠాపురంలో గల శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము వారికి అందచేయగా ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా తమ హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని తమ హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఒక విశేషం చెప్పుకుని మనం గ్రంథ పఠనంలోకి వెళ్దాం. విద్యాలయములలో అనగా పాఠశాలలో గాని కాలేజీలలో గాని విద్యార్థిగా చేరి చదువుచున్నప్పుడు 7 సబ్జెక్టులకు తగినట్లుగా 7 పీరియడ్స్ ఉంటాయి కదా. మనందరము చదువుకున్న వాళ్ళమే కాబట్టి ఈ విషయం అందరికీ గమనికలోకి ఉన్నదే. 7 పీరియడ్స్. ఇది కూడా చాలా సంకేతాత్మకమైనది అన్నమాట. ఈ సమస్త సృష్టి కూడా 7 విభాగాలుగా ఉంది. 7 లోకాలతో ఇట్లా 7గా ఉన్నదన్నమాట సృష్టి మొత్తం కూడా. అట్లాగే మనకి 7 పీరియడ్స్. ఆ 7 పీరియడ్స్ లోనే మొత్తం మనము ఆ తరగతిలో నేర్చుకోవాల్సింది ఏదైతే ఉన్నదో ఇవన్నీ నేర్పబడుతూ ఉన్నాయి. నేర్చుకోవలసిన మొత్తము ఆ 7 సబ్జెక్టులలో ఉంటుంది కదా. అలాగే ఈ గ్రంథంలో భాషా శాస్త్రము, గణితము, సైన్స్, సోషల్ మొదలైన 7 సబ్జెక్టులకు సంబంధించిన విషయములు ఎంతో వివరముగా సమస్త విజ్ఞానములకు సంబంధించి ఉన్నది. ఈ ఒక్క పుస్తకం పట్టుకుంటే 7 సబ్జెక్టులు 7 పీరియడ్స్ అయిపోయినట్టు అయిపోతున్నాను. అంతేగాక ఏది తెలియబడితే సమస్తము తెలియబడుతుందో దానికి సంబంధించి కూడా ఈ గ్రంథము తెలుపుతున్నది. మనం నేర్చుకునే విద్య ఏమిటి? లౌకికంగా ఇక్కడ వరకే ఈ జన్మకి సంబంధించిన విషయాలుగా ఉంటుంది. కానీ ఈ గ్రంథము ఈ దానికి సంబంధించింది, దాంతో పాటు ఈ మొత్తానికి సంబంధించినది. అసలు ఈ సృష్టికి మూలం ఎవరు, ఆ విషయాలు కూడా ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో, ఇక తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో, అది కూడా ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. మనకు అయితే మనం అందరం థియోసాఫికల్ సొసైటీలో మెంబర్స్ ఎక్కువ మందిమి, దివ్య జ్ఞాన సమాజంలో. అంటే దాంట్లో థియోసాఫికల్ సొసైటీ అనగానే సీక్రెట్ డాక్టర్ని, ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం. ఇప్పుడు దాంట్లో ఏముంది? మనకి
సీక్రెట్ డాక్టర్న్ లో 7 స్టాంజర్స్ లో అంటే 7 శ్లోకాలలో అందివ్వబడిన లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ రీఇన్కార్నేషన్ మొదలైన సృష్టికి సంబంధించిన అమరిక, కూర్పు ఎలా ఇచ్చారో, సృష్టి నియమాలు ఇవన్నీ కూడా ఏ ఏ ధర్మాల ద్వారా ఇది పనిచేస్తూ ఉన్నది, ఆ వివరాలన్నీ మనకి చాలా వివరంగా చక్కగా సీక్రెట్ డాక్టర్లో ఇచ్చారు. సైన్స్ పరంగా, మతము పరంగా, తర్వాత వేదాంత పరంగా, ఇవన్నీ తత్వపరంగా మొత్తం వివరం మనకిచ్చారు. అలాగే వాటికి సంబంధించిన మరి దానికి దీనికి కనెక్షన్ ఏంటి, దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి, ఇప్పుడు ఆ గ్రంథం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు ఉదహరించుకోవాల్సి వచ్చింది అంటే, వాటిలో ఏవైతే ఇచ్చారో విషయాలు వాటికి సంబంధించిన సజీవ ఉదాహరణలతో మనము పఠిస్తున్న పరమాద్భుత దివ్య గ్రంథము అంతా నిండి ఉన్నది. అందుకు మనం దీన్ని చెప్పుకున్నాం అన్నమాట. అక్కడ ఓ చిన్న ఉదాహరణ చెప్తే మీకు విషయం బాగా అర్థం అవచ్చు. ఒకటేంటి, మనకి వేదము కానీ, పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ మనకి ఒక చిత్రాన్ని అందజేసింది, ఒక భావగర్భిత చిత్రం. ఏమిటది? ఒక శిశువు, రావి ఆకు మీద పరుండిన శిశువు, రావి ఆకు మీద పవళించిన శిశువు తన కాలి బొటన వేలిని నోటిలో పెట్టుకున్నట్టుగా మనకి ఆ చిత్రం ఉంటుంది. దాన్నే తీసుకొచ్చి దివ్యజ్ఞాన సమాజంలో ఈ థియోసాఫికల్ సొసైటీ ఎంబ్లం ఒకటి ఇచ్చారు మనకి, రాజముద్రిక. దాంట్లో ఏమిచ్చారు? పాము తల నుండి అలా గుండ్రంగా తిరుగుతూ తోక మళ్ళీ ఎక్కడికి వచ్చింది? తల దగ్గరకు వచ్చింది. దీనికి దానికి ఎంత పోలిక ఉన్నదో చూడండి. అంటే సీక్రెట్ డాక్టర్లో ఈ విధంగా సైన్స్ పరంగా మనకి ఇచ్చుకుంటా వచ్చారు. ఇక్కడేమో కథల రూపంలో, బొమ్మలుగా, పొడుపు కథలుగా అట్లాగా ఇచ్చారు ఇక్కడ. అదే విధంగా మనకి ఇక్కడ కూడా అలాగా సజీవ ఉదాహరణలకు మనకి ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథంలో ఉందన్నమాట. అంటే ఈ గ్రంథాన్ని మనం పఠిస్తున్నామంటే అర్థం ఏమిటి? ద సీక్రెట్ డాక్టర్ కూడా ఒక పక్కన చదువుతున్నట్టే మనం. అట్లాగా సజీవ ఉదాహరణలతో ఇప్పుడు ఒక్కొక్క సంఘటన శంకర భట్టు ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ ద్వారా ఈ లా ఆఫ్ కర్మ ఎలా పనిచేస్తూ ఉంది, లా ఆఫ్ రీఇన్కార్నేషన్ ఎలా పనిచేస్తూ ఉంది, ఆ వివరాలన్నీ వచ్చేస్తున్నాయి మనకి ఇక్కడ. ఇందుకు ఈ గ్రంథ పఠనంలో ఈ గ్రంథాన్ని మనం పఠిస్తూ ఉన్నదన్నమాట. మళ్ళీ సీక్రెట్ డాక్టర్లో వివరాలు, డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే కొంది అది ఒక తిరణాల్లాగా అయిపోతుంది. ఆ మొత్తానికి సంబంధించినటువంటి ఒకే ఒక సూత్రాత్మ ఏదైతే ఉన్నదో, ఒకే ఒక కనెక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోతాం మనం. ఇక్కడ అట్లా మర్చిపోకుండా ఈ గ్రంథంలో ప్రతి అక్షరంలో కూడా శ్రీపాద శ్రీవల్లభుడు దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి దానికి ఆధారం శ్రీపాద శ్రీవల్లభుడు. ఆయన్ని మర్చిపోకుండా ఎన్ని వివరాలు, ఎటువంటి గొప్ప గొప్ప విషయాలు జరిగినా దాని వెనుక ఉందెవరు? శ్రీపాద శ్రీవల్లభులు అని ఇక్కడ మనకి ఆ గందరగోళం లేకుండా చక్కగా క్లియర్ గా ఉంటుంది అనమాట. దీన్ని తీసుకెళ్లి మనం సీక్రెట్ డాక్టర్కి అప్లై చేస్తే సీక్రెట్ డాక్టర్ ఇంకా చక్కగా మనకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. అది ఓకే. గ్రంథ పఠంలోకి వచ్చేద్దాం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతినిధి సంస్థానం సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం.
ఈ రెండు పేర్లు మనం గుర్తు పెట్టుకోకపోతే ఈ గ్రంథం మనకు అందుబాటులోకి రాదు, మనకి దర్శనం ఇవ్వదు. ఎందుకంటే వీళ్ళు కారణం, వీళ్ళ ద్వారా మనకు అందింపబడింది. కాబట్టి నిరంతరము వాళ్ళను కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీపాద శ్రీవల్లభుని గుర్తుపెట్టుకున్నట్టే వీళ్ళను కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురో వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం. తల్లిదండ్రులు బెంగపడి ఉన్నారు. నీ భార్య రజస్వరాలైనది, ఆమె ఈడేరినది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లా పాపలతో సుఖముగా ఉండవలసినది అని గర్జించి మాట్లాడాను. అంతటా నేను, అయ్యా, నేను శంకర భట్టును కన్నడ దేశ బ్రాహ్మణుడను, పాఠశారిని, పుణ్యక్షేత్ర సంచారము చేయుచు వచ్చుచుంటిని, దత్త భక్తుడను. శ్రీ దత్త ప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ నామ రూపములతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు, నేను బ్రహ్మచారిని, నేను మీరు అనుకున్నట్లు మంగళ సుబ్బయ్యను కానే కాను అని పలికింది. కానీ అతడు నా మాట వినువాడు కాదయ్యను. అచ్చట చాలా మంది జనులు పోగుపడిరి. అందరూ నన్ను తలోక విధముగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్యను వారి ఇంటికి తోడుకొని పోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలుచు తమను విడిచిపోరాదనియు, రజస్వలైన భార్యను విడిచిపోవుట మహాపరాధమనియు ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు, సుబ్బయ్య గడ్డము మేసములతో పీడగొట్టుకుని పోయినాడు, వీనికి క్షురకర్మ చేసిన ఎడల పూర్వోపకళ వచ్చును అని సెలవిచ్చాను. నేను ఎన్ని మార్లు సుబ్బయ్యని కానని చెప్పుచుండినను వారు వినరయ్యిరి. బలవంతముగా నాకు క్షురకర్మ చేయబడదు. నున్నగా గుండు గీసిరి, గడ్డము మేకలను తీసివేసిరి, నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవేతమును కూడా తీసివేసిరి. నా కోసము వారికి తెలిసిన భూత వైద్యుని ఒకని రావించిరి. అతడు చిత్ర విచిత్రమైన వేషధారణ చేసి ఉండెను. భయంకరములైన అతని చూపులచే నా హృదయమునందు కోత పడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టి వైచి కత్తితో నా గుండు నా గాయమును ఏర్పరచు. దానిపై నిమ్మకాయ రసము మరి ఇంకనూ వివిధములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుచుంటిని. ఇల్లు వదిలిన తరువాత సుబ్బయ్యను బ్రాహ్మణ దెయ్యము పట్టిననియు, అందుచేత ఇతడు గంధము ధరించి మంత్రములను వల్లించుచుండెననియు తేల్చిరి. తిరుపతిలోనున్న బ్రాహ్మణ్యము కూడా మెన్నకుండిరి. నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అనియు, అతనిని బ్రహ్మరాక్షసుడొకడు ఆవహించి ఉండెననియు తలచిరి. నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకొని పోగా, నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుడనని, భారద్వాజ గోత్రికుడనని, నమక చమకములు ఒత్తునని, సంధ్యావందనము చేసుకుందునని తెలిపితిని. ఆ బ్రాహ్మణ పెద్దలు నేను చెప్పునది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడు ఒకడు దెయ్యమై పట్టుకునేననియు, అందువలన తగిన చికిత్స చేయించుకుని మామూలు మనిషిని చేసుకోవలసినది అని వారికి చెప్పి, గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయేది. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది. స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడు ఒకడు కూర్చునిండుటను నేను గ్రహించేది. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయాను, నాతో తదాకారమైపోయాను. ఏలినాటి శని ప్రభావము వలన నా జాతకము తారుమారు అయ్యననియు, 7.5 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అనియు నా మనస్సునకు తోచెను. అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణము చేసుకొనుచుంటిని. శ్రీచరణుల నామ స్మరణము చేయు కొలదిని నాలోని బాధ తగ్గుముఖము పట్టుచుండెను. భూత వైద్యుడు మాత్రము కోళ్లను మేకలను బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పథ్యముతో కూడిన ఆహారము ఇయ్యబడుచుండెను.
సుబ్బయ్యకు బ్రాహ్మణ దెయ్యము పట్టినది గనుక శాకాహారము ఇయ్యవలసినదని మాంత్రికుడు తీర్మానించింది. నా చేత మాంసము కూడా బలవంతముగా తినిపించబడునేమో అని ఎంతయో కలత చెంది తిని, కానీ శ్రీపాదుల వారి అనుగ్రహం వలన నాకు శాకాహారము ఇయ్యబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను. 3 రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించి తిని. అంతటి నరక బాధలోనూ నేను శ్రీచరణుల స్మరణ మానకపోవుట వలన 4వ రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చుట మానివేశాను. శరీరముపై చిత్ర విచిత్రములైన ప్రయోగములు చేయబడుచుండెను. మాంత్రికుడు కొరడాతో దెబ్బలు కూడా కొట్టుచుండెను. శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిలలాడిపోయి తిని. శ్రీదత్త ప్రభువును అనన్య భక్తితో సేవించు వారికి నరక బాధలు ఎట్లుండును? అంతలోనే విచిత్రము జరిగెను. నా శరీరముపై కొరడా దెబ్బలు పడినను నాకు ఇసుమంతయైనను బాధ కలుగలేదు. అయితే మాంత్రికుడు మాత్రము వేలవేలలాడిపోయాను. అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికి ఎందుకు కలుగుచుండెనో వానికి అవగతము కాకుండెను. అతడు నా వైపు వెర్రి చూపులు చూచుచుండెను. నేను శ్రీచరణుల దివ్య లీలను గమనించి నవ్వుకొంటిని. నేను పచ్చాహారమును తినుచుండినను అది నాకు చాలా మధురముగా నుండెను. నేను కడుపారా భోజనము చేయసాగితిని. భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమున అభిప్రాయముతో భుజించుచుంటిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించుచున్నను అది విషాహారముగా తోచుచుండెను. అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అంతటా అతడు నన్ను బాధించుట మాని కేవలము మంత్రములు పూజలు మొదలైన వానితో కాలక్షేపము చేయుచుండెను. నాకు వైద్యము మొదలు పెట్టిన 5వ రోజున అతని ఇల్లు కాలిపోయాను. ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ చూచుచుండగానే అగ్ని జనించి క్షణములో భస్మీపటలమయ్యాను. 6వ రోజున అతడు బెక్క ముఖముతో సుబ్బయ్య ఇంటికి వచ్చి, సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దెయ్యము మాంత్రికుడని, తాను వైద్యము చేయుట వలన ఆ బ్రాహ్మణ దెయ్యము తన ఇంటిని మాంత్రిక ప్రయోగముతో దగ్ధము కావించిననియు, భేతాళుడు మొదలైన అనేక క్షుద్ర శక్తులను ప్రసన్నము కావించుకున్నటకు అనేక పూజలు చేయవలననియు, దానికి విశేషమైన ధనము కావాలననియు సూచించాను. వైద్యము చేయటం వలన ఫలితము ఏమీ లేదనియు, మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడనియు నాకు తెలియను. అందుచేత విధి విధానమునకు తల ఒగ్గి సుబ్బయ్య భార్యను నా భార్యగా స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టము, నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితముతో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుకునుచున్నదో తెలియక నా గుండెలో రంపపు కోతం అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇట్లాంటిని: జనని జనకులారా, మీరు ఉన్న చర స్థిరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలంలో పడవద్దు. నా ఆరోగ్యము బాగానే ఉన్నది. నేను మిమ్ములను తల్లిదండ్రులుగానే భావించుచున్నాను అని పలికింది. అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించినది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడేది. వారి కండ్లలో తొణికిసలాడే ఆనందమును గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృ సమానం కావున మిగిలి ఉన్న ప్రమాదము నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతుని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రీపాదులను ప్రార్థించుకుంటుంది. నాకు వైద్యము ప్రారంభమైన 7వ దినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూచి ఇట్లాంటిని: నా గురించి నీవేమనుకునుచున్నావు? నేను నిజముగా సుబ్బయ్యనే నమ్ముచున్నావా? అందులకు ఆమె, నాకు 2 సంవత్సరముల వయస్సులో వివాహమైనది. ఇప్పుడు నా వయస్సు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో అనున్నది ఆ పరమేశ్వరునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూచిన మగవాడు ఎవ్వడను స్థిమితముగా ఉండజాలడు. మీరు ఇన్ని బాధలు పడుచున్నను నన్ను భార్యగా భావించలేదు, కనీసము తాకనైనా లేదు. ఇది ఉన్నతమైన సంస్కారము కలవారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమును లేదు. కులాచారమును అనుసరించి ధర్మముగా జీవించదలచితిని. మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విడువకుడు. కాని పక్షమున
నా భర్త పలాయనమై 20 సంవత్సరములైన కారణమునను అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణము చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగు జాడలలోనే నడుచుకుందును. మీరు సదా స్మరణము చేసుకున్న శ్రీపాద వల్లభులు ఎవ్వరు? వారు సద్గురువులైన ఎడల ఈ విషమ సమస్యకు ధర్మ సమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించదను అనెను. ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచెను. అంతట నేను ఇట్లాంటిని: శ్రీపాద శ్రీ వల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు, ఈ కలియుగములో అవతరించిన వారు, ప్రస్తుతము పురమునందున్నారు. మన భావముననుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీ వల్లభుల వారిని సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవమిచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని రుజువు చేయుదురు. మంచిది, నీవు కూడా శ్రీపాద శ్రీ వల్లభ నామమును స్మరింపు. తప్పక కర్తవ్యము బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు. ఆ రోజుననే మాల జంగం ఒకడు అచ్చటకు వచ్చాను. జంగమ దేవర వేషముననున్న అతని వద్ద తాళపత్ర గ్రంథములుండే. ఆ వాడలోని జనులందరకు అతడు స్వల్పకాలంలోనే ఎంతయో ఆదరణీయుడయ్యాను. తనను కలిసిన వారందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానములను అద్భుతముగా చుండెను. అతని వద్దనున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములనియు, దానిని రమల శాస్త్రమని అందురనియు, దానిలోని విషయములు తూచా తప్పకుండా జరుగగలవనియు చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్థన మేరకు అతడు వారి ఇంటికి కూడా వచ్చాడు. అతడు నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనను. ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రమును తీసి ఇట్లు చదివాను. ప్రశ్న వేసిన వాడు శంకర భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును. పూర్వజన్మమున ఇతడును మరియొకడును కందుకూరు అను పట్టణమునకు ఆనతి దూరమునందున్న మొగిలి చర్లాను గ్రామమునందు జనించిరి. జ్యోత క్రీడ యందు విశేష అనురక్తులైరి. ఆ గ్రామమునందు ప్రసిద్ధమైన స్వయంభూ దత్త దేవాలయం ఉన్నది. ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించను. అన్నగారు లేని సమయములందు ఇతడు పూజాధికములను నిర్వర్తించుచుండెను. దత్త దేవాలయ ప్రాంగణమునందు తన మిత్రునితో కలిసి ఇతడు జ్యోత క్రీడలో నిమగ్నుడై ఉండేటివాడు. ఇది ఎంతయో అపచారమైన విషయము. తన మిత్రునితో ఒకనాడు జోదములో విచిత్రమైన నిబంధనలతో జోదమాడాను. తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు జ్యోతమునందు ఒడ్డిన ధనమియ్యవలెను. తాను జోదమునందు నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనుకు ధారాదత్తము చేయవలయను. దీనికి సాక్షిగా ఈ దత్త ప్రభువే అని ప్రమాణములు చేసుకుని జోదమాడిరి. తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుటను దత్త ప్రభువు గమనించుచుండెను. జోదమునందు శంకర భట్టు విజయముందెను. శంకరుని మిత్రుడు తన భార్యను ఇతనికి ధారాదత్తము చేయుటకు నిరాకరించెను. తగువ పెద్ద మనుషుల వరకు వెళ్ళాను. కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్త ప్రభువు సమక్షంలో ఇంతటి అకృత్యము జరుగుట సహింపరాని విషయమనియు, పరస్త్రీ యందు మరులు కలిగి ఆమెను వక్ర మార్గమున పొందగోరిన ఇతనికి నెత్తి మీద వేడి వేడి నూనెను పోయవలననియు, జోదమున తన భార్య నొట్టిన ఇతని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగచ్ఛేదనము చేయవలననియు, ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలననియు తీర్మానించి వారి తీర్మానమును అమలుపరచిరి. శంకర భట్టు తన పూర్వ జన్మమునందు స్వల్పకాలము దత్త సేవ చేయుట వలన ఈ జన్మనందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించును. అతని మిత్రుడు సుబ్బయ్యను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రమునందు జన్మించి మనశ్చాంచల్యముతో పిచ్చివాడై పెండ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించు. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి ఈ రమల శాస్త్రము వినిన మరుసటి రోజు సుబ్బయ్య అచ్చటికి వచ్చును. ఆ రోజున శంకర భట్టునకు విడుదల ప్రాప్తించును. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం వలన శంకర భట్టునకు పెట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలు అనుభవించుట ద్వారా 7.5 రోజులలో తొలగిపోవును.
భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్త ప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యము యొక్క పరిహారమునకు శంకర భట్టు యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయును సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకు ముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును గ్రంథము వెలుగులోనికి వచ్చును. శ్రీవల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగా నుండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించితిని. నేను సుబ్బయ్య జననీ జంకుల నుండి సెలవు గైకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాకము అను గ్రామమును చేరితిని. కాణిపాకము గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములను కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనము చేసుకుని బయటకు వచ్చితిని. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను. నాకు భయము వేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి తిరిగి వెడలెత్తిని. కొంతసేపు దైవ ధ్యానము చేసుకుని బయటకు వచ్చితిని. ఆ కుక్కకు తోడుగా అంతే పరిమాణము గల మరి ఒక కుక్క ఉండెను. ఈ రోజున ఈ కాల భైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసినది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి వచ్చితిని. ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచి, అయ్యా, మీరు మాటి మాటికి బయటకు పోవచ్చు లోనికి వచ్చుతున్నారు, కారణం ఏమిటి అని అడిగాను. నేను నా భయమును గూర్చి చెప్పితిని. అంతటా పూజారి, అవి నిష్కారణముగా ఎవ్వరిని ఏమీ చేయవు. అవి ఒక రజకుని వద్ద నుండి కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామధేయమున శ్రీ దత్తుల వారు భూమి మీద అవతరించిరని ఆ రజకుడు చెప్పును. రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము కాకపోయినను అతడు మాత్రము ఈ ఆలయంలోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటగట్టి వాటికి ఇచ్చేదను. అవి తీసుకుని పోయి వానికిచ్చును. నీవు 2 కుక్కలను చూచిదవని చెప్పితివి. మొత్తం 4 కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును ఇచ్చేదను. మిగతా 2 కుక్కలు వచ్చినవేమో చూచెదము అని. మేము బయటకు వచ్చినప్పటికీ అచ్చట 4 కుక్కలుండెను. ఆ పూజారి ప్రసాదము మూటగట్టి వాటికి ఇచ్చాను. ఆ కుక్కలు 4ను నాకు 4 వైపులా చుట్టుముట్టినవి. పూజారి, ఆ కుక్కల అభీష్టము మేరకు నీవు ఆ రజకుని యొద్దకు పొమ్ము, నీకు శుభముగును అని పలికాను. నా జీవితమునందలి సంఘటనలు శ్రీ వల్లభుల నిర్దేశములో జరుగుచున్నవని తెలుసుకుంటుని. సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనలను అనుసరించి మత భేదములు పెద్దగా పట్టించుకొనవలసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును, బ్రాహ్మణుడు చండాలుడుగా పుట్టవచ్చును. జీవి తను చేసుకున్న పాప పుణ్యములను మూట కట్టుకుని జన్మ జన్మాంతరముల వరకు కర్మ ప్రవాహమున పడిపోవచ్చుండునని తెలుసుకుంటుంది. శంకర భట్టుకు తిరుమల దాసుకు జరిగిన సంవాదం. పూజారి ఆదేశానుసారము నేను రజకుడు నివసించు చోటుకు వెళ్ళితిని. తిరుమల దాసు అను పేరు గల ఆ రజకుడు 70 సంవత్సరముల వయస్సు కలిగిన వృద్ధుడు. అతడు తన గుడిసె నుండి బయటకు వచ్చి ఆదరముగా నున్నొక మంచముపై కూర్చుండబెట్టాను. బ్రాహ్మణ జన్మహంకారము నాలో చాలా భాగము నశించెను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనాను నాకు చాలా ఆత్మీయులుగా కనిపించసాగిరి. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమల దాసు నాకు ఇచ్చాను.
దానిని నేను శ్రీపాద శ్రీవల్లభుల ప్రసాదముగా భావించి స్వీకరించితిని. తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించను. అయినవిల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట. అయ్యా, ఈ రోజు ఎంతయో సుకృతము. నాకు మీ దర్శన భాగ్యము కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా? మాల్యాద్రిపుర విశేషాలను, పీఠికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునాయని తహతహలాడుచుంటిని. నాయన శంకర భట్టు, వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకునినావు. నీవు ఈ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారము చుట్టుము. పూర్వపురమునందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితుడను, పరమ లోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డ పీలికను నములుట గమనించి దానిని జాగ్రత్త పెట్టుకోవలసినదని నా కుమారులకు సూచించితిని. అవసాన కాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణము విడుచుట చేత నేను రజక జన్మము నొందితిని. జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడువబడునో తదనుగుణమైన మరు జన్మము లభించును. జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడువబడునో తదనుగుణమైన మరు జన్మము లభించును. నా పూర్వ పుణ్యవశమున గర్తపురి, ప్రస్తుతము గుంటూరు మండలాంతర్గతముగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురమునందు జన్మించితిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమాయను. ఆ గ్రామమునందు మల్లాది అను గృహనామము గల 2 కుటుంబములుండెను. ఒకరు మల్లాది బాపన్నావధానులు అను పేరు గల మహాపండితులు. వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు. వారు కౌశికస గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గారికి ఇచ్చి వివాహము చేసిరి. బావ మరుదులు ఇద్దరును మహాపండితులే. గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామములో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞమునకు ఇద్దరును వేంచేసిరి. శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొనవలననియు, స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమీయవలననియు కొందరు పండితులు వాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు ఇద్దరును తాము ఆ మహాగణపతిని ప్రత్యక్షపరచగలమనియు, వేదోక్తముగా సమస్తమును జరిపించగలమనియు ప్రతిజ్ఞ చేసిరి. యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి అనతి కాలంలోనే వారు గణేశ చతుర్థి నాడు సర్వ కళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించెదను అని ఆనతిచ్చారు. సభలో 3 నాస్తికులు ఉండేది. వారు కనిపించినదంతైను ఇంద్రజాలము మహేంద్రజాలము గాని గణపతి మాత్రము కాదు, అట్లయినా మరి ఒక పర్యాయము నిదర్శనమీయవలయను అని వాదించింది. కాణీపుర వినాయకుని మహిమ. అప్పుడు హోమగుండమునందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహాగణపతి రూపము మూర్ఖులారా, త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడును బలి చక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియును శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవచ్చున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తి భారమును వహించుటకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునులను ప్రపంచమును జయించు నిమిత్తము మన్మథుడును ఇదే విధముగా సమస్త దేవతలను నన్ను ఆరాధించియే అభిష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే. నేను సర్వశక్తిమంతుడను.
దైవీ శక్తులు రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే, అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకుంటిరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్త్రయే. విష్ణు రూపములో బ్రహ్మరుద్రులు విలీనమైన అది దత్త రూపము. ధర్మశాస్త్ర రూపములో గణపతి షణ్ముఖులు విలీనమైన అది కూడా దత్త రూపమే. దత్తుడెల్లప్పుడును త్రిమూర్త్యాత్మకుడని తెలియడు. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి ఉన్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేష చతుర్థి నాడు అవతరించిరి. సుబ్రహ్మణ్య తత్వము వలన వారిది కేవలము జ్ఞానావతారమని తెలియుడు. ధర్మశాస్త్ర తత్వము వలన వారిది సమస్త ధర్మ కర్మలకు ఆదియును మూలమును అని గమనించుడు. రాబో వారి అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు. జ్యోతిస్వరూపము మానవాకృతి చెందును. ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్య స్వరూపమును కంటితో చూచియు అసత్యము పలికినందులకు మీలో ఒకడు గురుడివాడుగా పుట్టును. సత్య స్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణంన మీలో ఒకడు మగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడ చెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు అని పలికింది. నాయన, వారు ముగ్గురును ఈ కాణీపురమున సోదరులుగా జన్మించిరి. త్రిమూర్తులను దూషించినను, త్రిమూర్తి ఆత్మకుడైన దత్తుని దూషించినను లెక్కకు మిక్కుటమైన అనర్థములు దాపురించును. సోదరులైన ఈ ముగ్గురును ఒక కాణి భూమిని ఈ గ్రామమునందే సాగు చేసుకునుచుండిరి. ఆ పొలంలో ఒక దిగుడు బావి కలదు. దీని నుండి ఏతము సహాయమున నీరు పెట్టుకునేవారు. ఒకనొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది. ఒకనొక రోజున నీరంతయు ఖర్చు కాగా పారతో ఇసుకను తోడు ప్రయత్నంలో నుండి ఆ నీటి అడుగుననున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగులగానే వారిలోనున్న మోగవానికి మాట వచ్చెను. నీరు యథావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శ వలన చెవిటి వానికి వాని దోషము హరించినది. మూడవ వాడైన గురుడివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే అతని గుడ్డితనము పోయినది. ఆ రాయి స్వయంభూ వినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తల మీద పార తగిలి పెచ్చు విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించనారంభించినది. ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్య ఋషీశ్వరులైన బాపన్న అవధానులను వారి బావమరిది అయిన శ్రీధర అవధానులను ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో, మహాభూమి నుండి ఈ లోకంలోనికి వచ్చినాను. పృథ్వీ తత్వంలో అవతరించితిని. ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులను చెందును. జలతత్వములోను, అగ్నితత్వములోను, వాయు తత్వములోను, ఆకాశ తత్వములోను నా అవతరణ ఇది వరకే జరిగినది. ఆయన వెల్లిలో మీ రుణరించిన మహాయజ్ఞంలోని ఆ హోమ భస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్య మండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలంలో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణమునందును, కాశీ యందును, బదరి యందును, కేదారమునందును కూడా ఏకకాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరణమునకు సమయము ఆసన్నమగుచున్నది. శ్రీధర, మీ ఇంటి పేరును శ్రీపాద నామముగా మార్చుచున్నాను. కౌశిక సగోత్రీకులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదురుగాక అని. రజకుడైన తిరుమల దాసు శంకర భట్టుతో, నాయన శంకర, మాల్యాద్రిపురము నుండి బాపన్నావధానులను, శ్రీధరావధానులను పీఠికాపురమునందు నివసించుటకు వలసపోయేరి.
నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్య లీలలను ఎన్నింటినో చూచితిని. రేపు నీకు అవన్నీ సవిస్తరముగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగపిల్లవాడు కలడు. అతడు రవిదాసు అను పేరిట పూర్వాపురము గ్రామమునందే నివసించుచు అతడ శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల నా రెండవ భార్యతోనూ నా సంతానముతో ప్రవృత్తిని అనుసరించి జీవించుచున్నాను. నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలిసికొందు. వైశ్య శ్రేష్ఠుడైన పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వారిని కలుసుకుని ఎడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారు పేరుతో పిలిచెడివారు. శ్రేష్ఠి గారి వంశము మీద శ్రీపాదుల వారి అభయ హస్తం ఉన్నది. వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనుము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధం ఉన్నది. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథము తప్ప మరేదియును శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలుపగలవి రానే రావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ అని తెలిపెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఆయన బాల్య లీలను రేపు మరింతగా మరిన్ని విశేషాలతో ఈ తిరుమల దాసు చెప్పే విశేషాలను మనం విందాం. శంకర భట్టు పక్కనే కూర్చుని మనందరము విందాం రేపు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, 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 దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయం.